నమస్కారం అండి. ఈరోజు మనం కన్య రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ నెల మొదటి వారంలో కన్య రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారమే, ఊహించని పరిణామాలు. అసలు కన్య రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి, ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితం అనేది ఎలా మారబోతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి కన్య రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం. ఉత్తర ఫాల్గుని నక్షత్రపు 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్య రాశికి చెందుతారు. కన్య రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్య రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. వీళ్ళు ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరు పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. కన్య రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలిస్తారు, తర్వాత నిర్ణయాన్ని తీసుకుంటారు. తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరిస్తూ ఉంటారు. తమ ఆలోచనలను అనుగుణంగా వ్యాపారం చేస్తూ ఉంటారు. కన్యరాశి వారు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. ఈ అలవాటు వీరు జన్మతః వచ్చిన సహజమైన లక్షణం అని చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. కన్యరాశి వారి జన్మించిన స్త్రీలు తెల్లగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదుమైన మనసు వీరిది. ఎక్కువ ఆవేశాన్ని, ఉక్రోషాన్ని కలిగి ఉంటారు. కన్య రాశివారు చామంచాయగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి. చిరునవ్వుతో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతారు. వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు. ఈ రాశివారు రక్షణ మరియు పోలీస్ శాఖల్లో ఉన్నతులుగా కొనసాగుతారు. శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాలపై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు. ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్లాడటం వల్ల జీవితం ఆనందంగా సాగిపోతుంది. స్నేహితుల ప్రేమ వ్యాపారాలను చక్కదిద్దటంలో సఫలమవుతారు. ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడాలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది. ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తుంటారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకొని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఈ రాశివారు దుందుడుకు స్వభావం కలవారే ఉంటారు. ఒక్కోసారి ఇతరులను నొప్పించటానికి వారు చివరికి అర్థం చేసుకుంటారు. స్నేహానికి వీరు ప్రాణమిస్తారు. అలాగే అదే విధమైన భావాన్ని వీరికి పరిచయమై స్నేహితులుగా మెల్లిగా స్నేహితులు కూడా కలిగి ఉంటారు. స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతో ముందు ఉంటారు. ఈ రాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సుల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో అంతగా పట్టవు, అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి. ఫలితంగా ఈ రాశి వారి కుటుంబాన్ని సర్వం తామే జీవితాన్ని సాగిస్తారు. వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు.
అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు. కన్య రాశికి చెందిన వారితో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడికి, అశాంతికి గురవుతూ ఉంటారు. కన్య రాశి వారికి వ్యక్తిత్వం అసామాన్యం, దూరదృష్టి కలవారుగా ఉంటారు. నిబద్ధత, నమ్రతతో కూడిన వ్యాపారులుగా ఉంటారు. అత్యంత కార్యాన్నలిగా సాధించేందుకు సామర్థ్యంగా ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ముఖ్యంగా ఉదర, చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కన్య రాశి వారికి ఈ సమయం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. కన్య రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రమము అయ్యే అవకాశము ఉంది. గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుతారు. ఉత్తర, దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజ దశలో రవాణా, వ్యాపారాలు కలిసి వస్తుంది. విష్ణు ఆదరణ, గణపతి ఆదరణ వల్ల సమస్యలు అధిగమించగలరు. కన్య రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కూడా కలదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేసేటట్లు పాటు చిక్కిన పదులు భర్తను సరిదిద్దుకోగలరు. చూశారు కదండి కన్య రాశి వారికి ఎలా ఉండబోతుందో. ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసైతే తెలుసుకుందాం. మిస్ కాకుండా చివరి దాకా చూడండి. కన్య రాశి వారికి ఉత్తర, దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి. కుజ దశలో రవాణా, వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆదరణ, గణపతి ఆదరణ వలన కన్య రాశి వారు అనేకమైన సమస్యలను అధిగమించగలరు. కన్య రాశి వారికి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే అనుకున్న కార్యాలు వెంటనే నెరవేరుతాయి. కన్య రాశికి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్య రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినంగా పరిగణింపబడింది. చూశారు కదండి కన్య రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.